హలో గాయ్స్, గిన్నె పెట్టి ఆయిల్ వేసిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి పొడుగా చీల్చుకొని కొంచెం సేపు వేపిన తర్వాత అల్లం పేస్ట్ వేసేయాలి. వేసిన తర్వాత అల్లం పేస్ట్ కొంచెం మగ్గిన తర్వాత మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న రొయ్యలు కిలోన్నర టైగర్ రొయ్యలు కడిగి వేసేసేయాలి. 3-4 వాటర్లో పసుపు ఉప్పు వేసి రొయ్యల్లో పసుపు ఉప్పు మిక్స్ అయ్యేటట్టు కలపాలి. ముందుగా జీడిపప్పు నానబెట్టుకొని 3 టమాటాలు ముక్కలు కోసి ఈ రెండింటిని మెత్తగా పేస్ట్ లాగా చేసిన తర్వాత రొయ్యలు సైడ్లో ఉడుకుతుంటాయి. తర్వాత కారం 2 స్పూన్ల కారం వేసిన తర్వాత టమాటా జీడిపప్పు పేస్ట్ వేసేసేయాలి. గ్రేవీ చిక్కగా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా నేను చెప్తున్న పద్ధతిలో వండి మీ ఇంట్లో వాళ్ళతో ఎంజాయ్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం తగినంత చింతపండు రసం తీసింది కూడా వేసి చిన్న గ్లాస్తో వాటర్ వేసి ఈ రసం దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి రొయ్యలు. తర్వాత గరం మసాలా వేసేసి కొత్తిమీర కూడా వేసేసేయాలి. వేడిగా తిన్నారంటే రైస్ తోటి ఒక్క ముద్ద అన్నం కూడా మిగిలించకుండా తింటారు. అంత టేస్టీగా ఉంటుంది.